అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించుకోవడం జరిగింది. ఏదైతే పేదలకు, మధ్యతరగతి కుటుంబాలకు, ఉద్యోగులకు 12 లక్షల ఆదాయ పన్ను పరిమితి పెంచుతూ వారు నిన్న నిర్మలా సీతారామన్ గారు లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా రైతులకు ఉన్నటువంటి కిసాన్ 3 లక్షల కార్డును ఈరోజు 5 లక్షలకు ఇలా వాడుకునే విధంగా వారికి సౌకర్యం కలిగించడం జరిగింది. అదేవిధంగా వాణిజ్య పట్టణాభివృద్ధి వాణిజ్య శాఖ, రవాణా, విద్య, వైద్యం, టెలికాం ఇలా సంబంధించినటువంటి అన్ని రంగాల్లో ఇలా వారు ప్రవేశపెట్టి బీజేపీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్పేసి ఇలా నిరూపించుకోవడం జరిగింది. ఈనాడు చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ 3 సార్ల ఓటమి పాలైనటువంటి సందర్భంలో ఇలా చీటికి మాటికి బీజేపీ ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారిని విమర్శిస్తున్నారు. మీరు ఎన్ని విమర్శలు చేసినా ప్రజలందరూ బీజేపీ పార్టీకి మద్దతుగా నిలుస్తారు. బీజేపీ పార్టీతోటే ఈ దేశం ప్రపంచ పటంలో ఉండే విధంగా చేస్తారని చెప్పేసి ప్రజలందరూ నమ్మినారు. కాబట్టి మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా భారతీయ జనతా పార్టీ పేదల పక్షాన నిలుస్తుందని చెప్పేసి ఇలా మేము తెలియజేస్తూ ఈరోజు నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.